రాజావారు, మీరు ఆ రాజమాతని ఆ బిడ్డని చంపేశారా లేదా? అరే రాజావారు, మిమ్మల్ని శవాల్ని తీసుకురమ్మని చెప్పాం, ఈ చిరిగిపోయిన బట్టలు కాదు. రాజావారు, మీరు కనీసం చిన్న పాప తలని కూడా నరికి తేలేనంత చేత కాని వారైపోయారా? ఏమీ చేయలేక ఓడైపోయి తిరిగి వచ్చారా రాజావారు? అయ్యో అయ్యో, మాకు మా తల తీసేసినట్టుగా ఉంది. అవమానంగా ఉంది, అవమానంగా ఉంది. మేము తన శవాన్ని తీసుకురాకపోవడానికి కారణం ఆ రాజమాతని, తన మనవరాల్ని ముక్కలు ముక్కలుగా నరికి మేము అడవి జంతువులకి ఆహారంగా వేశాం. చివరికి చిన్న రుజువు మాత్రమే మిగిలింది, మీకు చూపించడానికి తీసుకొచ్చాం. నిజం చెప్తున్నారా రాజావారు? మాకు ముందే తెలుసు మా రాజావారు మరి ఎంత తత్తమ్మ కాదని. మాకు గర్వంగా ఉంది, మాకు గర్వంగా ఉంది. ఈ బిడ్డని మీరు చంపాలని అనుకోకపోయినా పెదరాణి అమ్మ చంపకుండా వదలరు. అంతేకాదు, పెదరాణి అమ్మ దృష్టిలో మీకేమాత్రం విలువుందో మాకు తెలుసు. ఆవిడెప్పుడూ మిమ్మల్ని ఒక పావులాగే వాడుకున్నారు చంద్రవదన్. పాలలో పడిన ఈగలాగా తీసి పారేశారు. ఏ సింహాసనం మీద కూర్చోవడానికి మీరు ఈ అమాయకపు బిడ్డని చంపాలని వచ్చారో ఆ సింహాసనం మీద మిమ్మల్ని పెదరాణి అమ్మ కూర్చొనిస్తారనే అనుకుంటున్నారా? ఎన్నటికీ చెయ్యరు. గతంలో కూడా ఎన్నో అవకాశాలొచ్చాయి. అప్పుడేమైంది? మొదటిసారి మీరు సింహాసనాన్ని గెలిచారు కదా, కానీ మీకు బదులుగా పెదరాణి అమ్మే స్వయంగా సింహాసనం మీద కూర్చున్నారు. రెండవసారి ఆవిడ మిమ్మల్ని కాకుండా అవినాష్కి రాజ్యాన్ని కట్టబెట్టారు. మరి మూడవసారి ఆవిడ రాణాగారి ప్రాణాలు తీసిన తరువాత అప్పుడెవరిని రాజుని చేశారో ఆ విషయం కూడా మీకు బాగా తెలుసు చంద్రవదన్. చంద్రవదన్, మీరు పుత్రుణ్ణి పోగొట్టుకున్నారు, మేము పోగొట్టుకున్నాం. కడుపు కోతంటే ఏమిటో మనిద్దరికీ బాగా తెలుసు. ఈ బిడ్డ నా ఇంద్రవదన్ యొక్క చివరి జ్ఞాపకం. తన ప్రాణాల్ని మెంభిక్షగా వేడుకుంటున్నాం. महाराज नागा की जय, 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 महाराज नागा की जय। महाराज नागा की जय, महाराज नागा की जय, महाराज नागा की जय, महाराज नागा की जय। अंबिका, पूजा पात्रनी राजेश्वर की వండి. ఈ రోజు పూజలో వారు మాతో కూర్చుంటారు. మహారాజా, 7 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆంగ్లేయులు దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. మీరు, మేము, ఆమీర్ కోట్ అంతా మారిపోయింది. కానీ ఒక్కటి మాత్రం మారలేదు. గత 7 సంవత్సరాలుగా మీరు ఇలా గాయత్రికి తన బిడ్డకి శారదకర్మ ఎందుకు జరిపిస్తున్నారు? మేము ఈ రోజు దాకా మిమ్మల్ని ఎన్నడూ అడగలేదు, కానీ ఈరోజు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. చెప్పండి, ఎందుకు?
ఆ ఇద్దరి కోసం శ్రాద్ధ కర్మలు జరిపించడం లేదు. కాకపోతే అదే రోజు రాత్రి వారితో పాటే చనిపోయిన ఆ మూడో వాడి కోసం చేయిస్తున్నావు. ఎవరి కోసం? నాగా కోసం. కానీ నాగా బతికి ఉన్నారు. అదేగా నువ్వు అడగాలనుకున్నది. జాగ్రత్తగా చూడు. నీకు నాలో ఆ నాగా కనిపిస్తున్నాడా? ఆ మృగం ఆ రోజు రాత్రే చనిపోయాడు. అప్పుడే ప్రాణం పోసుకున్నాడు ఆమీర్ కోట్ రాజైన నాగా. ఇక ఇదంతా సాధ్యపడేందుకు కారణం గాయత్రి ఇంకా తన బిడ్డ చేసిన బలిదానమే. అందుకే ప్రతి సంవత్సరం మేము వారి బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ శ్రాద్ధ కర్మ చేయిస్తాం. ఎంతైనా ఒక మృగానికి ఒక మనిషికి మధ్య తేడా ఉండాలి కదా. నాగా ఆటవికుడుగా ఉన్నప్పుడు భయంకరమైన మృగంలా ఉండేవాడు. ఇక మనిషిగా మారాక అందరికన్నా మంచి మనిషిగా మారాడు. పాపం గాయత్రి. ఎవరు అనుకునే ఉండరు ఆమీర్ కోట్ రాణి ఒక రోజు ఇలా మట్టిలో కలిసిపోతుందని. తను మిగల్లేదు, తన గుర్తులు కూడా మిగల్లేదు. చచ్చిన వారిద్దరి శవాల మీద మా సంతోషాల కోట నిలబడుంది. ఇక ఈ మహల్ని ఎవ్వరూ కూల్చలేరు. రాణి 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 లడ్డు, అమిత్, విష్ణు మీరెందుకు అర్థం చేసుకోరు? నేను ఒక్కసారి కుదరదని చెప్తే అంతే. రాణి, నువ్వే మాకు సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అయినా ఎన్నిసార్లు సాయం చేయాలి నేను మీకు? రాణి, నువ్వు మాకు చాలా సహాయం చేస్తావు కదా, ఇంకోసారి చేయొచ్చు కదా. చెయ్యొచ్చు కదా. ఈసారి చెయ్యను అమిత్. నేను ఒకసారి ఆ మహల్కి వెళ్ళనని చెప్పానంటే వెళ్ళనంతే. మా నాన్నమ్మ వద్దని చెప్పింది. ఎందుకంటే మహల్లో రాక్షసులు దయ్యాలు ఉన్నాయంట. లేదు లేదు, నేను 3 సార్లు మహల్లోకి వెళ్ళాను. అక్కడ దయ్యాలు రాక్షసులు లేవు, నాకు కనిపించలేదు. భగవంతుణ్ణి నమ్ముకుని కూర్చుంటే ఉపయోగం ఉండదు. ఎవరైతే నీకు చెడు చేస్తారో వారిని శిక్షించే హక్కు కేవలం నీకే ఉంది. చెడ్డవాళ్ళని అంతం చెయ్యనిదే చెడు ఎన్నటికీ అంతం కాదు.